హాయ్ అందరికీ! అందరెలా ఉన్నారు? మీరందరూ బావుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసేసి మా వీకెండ్ షాపింగ్ అనమాట. అసల వీక్‌కి సరిపడా గ్రాసరీస్ అన్నీ మేము ఒక వారం ముందే తెచ్చేసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండియాలో లాగా ఏదైనా మిస్ అయిపోతే వెంటనే అలా ఎళ్ళిపోయి తెచ్చుకునే అవకాశం అయితే అస్సలు ఉండదు కాబట్టి మేము ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఇలా కాస్కో, ఇండియన్ స్టోర్ గ్రాసరీ షాపింగ్‌కి అయితే వెళ్తాము. మోస్ట్‌లీ ప్రతి వీకెండ్ మా రొటీన్ అయితే ఇది ఉంటుందన్నమాట. సో, అసలు ఇవాళ ఏం కొంటాము? ఎందుకు అంతంత ఖర్చులవుతాయి? అసలు ఎంత ఖర్చవుతుంది మాకు అని చెప్పేసేసి చాలా క్లియర్‌గా అయితే చూపిస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. సో, బేసిక్‌గా నాకైతే కాస్కో పెద్ద స్కామ్ అనిపిస్తది. ఎందుకు అంటే వచ్చిన వెంటనే కావాల్సిన దానికన్నా ఎక్కువ కనిపించేసరికి ఏదన్నా అవసరం ఉన్నా లేకపోయినా కానీ అవి కనుక ఆఫర్‌లో పెడితే ఇది ఫ్యూచర్‌లో ఎప్పుడో అవసరం అవుతది కదా అని చెప్పి తీసుకోవాలి అనిపిస్తది. నిజమంటారా? కాదంటారా? మీరైతే ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఆఫర్స్ అనేది పెద్ద స్కామా కాదా అనేది. అండ్ ఒక రోజా పూల కోసం మీరు 8,000 అయితే ఖర్చు పెడతారా? నేనైతే ఖర్చు పెట్టను. కాకపోతే దీని స్పెషాలిటీ ఏంటంటే 1 ఇయర్ వరకు ఈ ఫ్రెష్‌నెస్ అలాగే ఉంటదంట. అండ్ ఇవి ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్ రోజెస్. అండ్ వాటిని అలా ప్రిజర్వ్ చేయడానికి దాంట్లో ఏదో ప్రిజర్వేటివ్స్ అయితే పక్కా ఉండింటాయి. ఈ డైసన్ అయితే ఎప్పుడూ ఆఫర్‌లోనే ఉంటది. కానీ నాకు ఇది కాకుండా దీని పక్కనుండే డైసన్ ఎయిర్ ర్యాప్‌ని ఆఫర్‌లో పెడతాడేమో అని వెయిట్ చేస్తున్నాను. ఇది మాత్రం ఎప్పుడు చాలు చాలులే పక్కెళ్ళు అన్నట్టు ఉంటాడనమాట. అండ్ ఇవాళ నేను గమనించిందేంటంటే ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రానిక్స్ మీద ఆఫర్స్ అయితే రన్ అయినియి. ఎందుకంటే ల్యాప్‌టాప్స్ వాటన్నిటి మీద కూడా $150, $200 అయితే తగ్గిందనమాట. బట్ మిగతా వేరే ఏదన్నా గ్రాసరీస్ మీద వాటి కానీ, వాటి మీద ఎలాంటి ఆఫర్ అయితే లేదు. ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ నాకెందుకో ఇవి కూడా అంత పెద్దగా నచ్చలేదు. బట్ ఏంటి అంటే జస్ట్ 3 బాక్సెస్ వచ్చినియి $20 అంత ఉపయోగం లేదనిపించింది. అండ్ ఇదైతే యూజువల్లీ అందరూ కేక్ మిక్సర్ కోసం కొనుక్కుంటారు. బట్ మన వాళ్ళకి తెలివి అనేది చాలా ఎక్కువ కదా! సో, అన్నిటిని ఎలా వాడాలి అనేది చాలా రీసెర్చ్ చేసేసి ఇప్పుడు దానిలో చపాతీ పిండిని కలిపేస్తున్నారు. అండ్ మీరు ఈ బౌల్స్ కనుక చూసిండింటే నేను ఆల్రెడీ వీటి గురించి ఒక షార్ట్ పెట్టాను. సో, ఇవైతే ఇవాళ ఆఫర్‌లో పెట్టాడు $1497. అండ్ ఈ బౌల్స్ అయితే 10 బౌల్స్ వస్తాయి. $10 అని చెప్పి పెట్టాడు. కానీ నాకు ఇవన్నీ జింగిల్‌గా అనిపించినియి. అలా మల్టీ కలర్స్ అంత ఎక్కువ ఎందుకో నచ్చవు నాకు. అండ్ ప్లాంట్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక కాస్కోలో ఎన్ని బెస్ట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయో సో ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. అంటే లైక్ మీరు కనుక ఇండోర్ ప్లాంట్స్‌ని పెంచుకోవాలి అనుకుంటే మాత్రం. అండ్ కాస్కోకి వచ్చి ఫ్రీ శాంపిల్స్‌ని తీసుకోకపోతే ఎలాగ చెప్పండి? సో, డెఫినెట్‌గా ఇవాళ నేనైతే ఆల్మోస్ట్ అన్ని ఫ్రీ శాంపిల్స్‌ని ట్రై చేసేసాను. నేను వాటి కోసం వెయిట్ చేసి ఇవాళ ఎందుకో ఎవరు వెంటనే పెట్టలేదనమాట. బట్ నేను మాత్రం వెయిట్ చేసి మరీ తీసుకొనొచ్చాను. ఇవాళ ఎందుకో తెలీదు వీకెండ్ కాస్కోలో చాలా ఎక్కువ మంది జనాలున్నారు. అంటే లైక్ నేను ఆల్మోస్ట్ ఈ మధ్య వీక్ డేస్‌లో వెళ్ళడం జరుగుతుంది. అందుకే అనుకుంటా వీకెండ్ ఇంతమందిని చూసి ఏంటి ఇంతమందున్నారు అని చెప్పి ఒక 100 సార్లు అనుకోవడం అయితే జరిగింది. అయితే అసల మీకు ఎగ్స్ దొరుకుతున్నాయా? ఇక్కడ ఉండే వాళ్ళకి కాస్కోలో కానీ లేకపోతే వాల్మార్ట్‌లో కానీ మాకైతే ఎగ్స్ దొరకడం చాలా కష్టమైపోయింది. వచ్చిన ప్రతిసారి ఎగ్స్ ఉండట్లేదు. సో, ఇంకా ఇవాళ చాలా లక్కీగా పక్క నుంచి ఒక ఆమె తీసుకొని వెళ్తుంటే ఆమె దగ్గర 4 బాక్సెస్ ఉన్నాయన్నమాట. నేనే వెళ్ళి అడిగాను, మీరు ఒకటి ఇవ్వగలరా అని చెప్పి. ఆమె వెంటనే ష్యూర్ అని చెప్పి ఇచ్చేసింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ థాంక్‌ఫుల్ టు హర్. అండ్ ఇవాళ నాకు ఈ లైజాల్ ఒకటి కావాలి. అందుకే అది తీసుకుందామని ఇటొచ్చాను. ఇంకా బిల్లింగ్ దగ్గరికెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సఫకేటింగ్ అనిపించింది అంతమంది జనాలు ఉండేసరికి. అంటే లైక్ అదేదో కొంచెం ఏంటి ఇంతమందున్నారు అన్న ఫీలింగ్‌లో ఎక్కువసేపు ఫాస్ట్‌గా షాపింగ్ చేసేసి వచ్చేసేయాలి. ఏది ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయాలి అని అయితే అనిపించలేదు. మాకు వీకెండ్‌కి కావాల్సినవి అంటే లైక్ మాకు కావాల్సినవన్నీ తీసుకొనైతే వచ్చేసామనమాట. సో, మాకు దీనికి బిల్ ఎంత అయ్యుంటది అని చెప్పి అనుకుంటున్నారు? సరదాగా ఒక చిన్న గెస్ చేసేయండి. నేను లాస్ట్‌లో మొత్తం అసలు ఎంత అయింది ఏంటి అనేది చెప్తాను. చూసారా ఎంతమంది జనాలున్నారో? నేనైతే షాక్ అయ్యాను. ఏంటబ్బా ఇంతమంది అని చెప్పేసి. బట్ దట్స్ ఓకే. అందరికీ వీకెండ్సే కుదురుతుంది కదా! అండ్ ఇప్పుడు మా బిల్లింగే జరుగుతుందనమాట. సో, ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత నేనైతే వాల్మార్ట్‌కొచ్చాను. పక్కనే ఉంటది. ఎడిసన్, కాస్కో అండ్ వాల్మార్ట్ పక్కనే ఉంటాయనమాట. అదొక బెనిఫిట్. కాస్కోలో దొరకనివి వెళ్ళి వాల్మార్ట్‌లో తెచ్చుకోవచ్చు. నాకు ఈ మధ్య వాల్మార్ట్‌లో మ్యాంగోస్ భలే నచ్చుతున్నాయి. ఇదైతే మా ఫ్రెండ్ చెప్పింది. చాలా బావుంటాయి ఒకసారి ఎళ్లి చూడు అని చెప్పి. సో, తను ఆల్డీలో బావుంటాయని చెప్పింది. బట్ నేనైతే మాకు ఆల్డీ లేదు. అందుకని వాల్మార్ట్‌లో ట్రై చేస్తే దొరికాయనమాట.
ఇంకా అక్కడ సబ్ ఒకటి తీసుకొని వచ్చేసాము, ఎందుకంటే అప్పటికే టైం 2:15 అయిపోయింది ఆఫ్టర్నూన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము. అండ్ ఇంక ఇంటికి వచ్చిన వెంటనే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ థింగ్ అన్నీ సర్దేస్తానమాట. లేకపోతే ఖచ్చితంగా అవి అక్కడే గంటలు గంటలు ఉంటాయి, లేకపోతే ఒక రోజంతా అలా ఎట్లా పడితే అట్లా అనిపిస్తుంది నాకు ఇల్లు. అందుకని వచ్చిన వెంటనే ఫస్ట్ అన్ని ఫటాఫట్ తీసుకొని సర్దేయడం నాకు ఫస్ట్ నుంచి ఉన్న హ్యాబిట్. సో ఇదేంటంటే ఓట్స్, కాస్కోలో చాలా పెద్ద ప్యాక్ అయితే ఉంటుంది. మీరు కనుక నా షార్ట్స్ ఈ మధ్య ఫాలో అవుతుంటే నా బ్రేక్ఫాస్ట్ రోజు మార్నింగ్ ఓట్సే ఉంటుంది. అందుకని చెప్పేసి వాటిని చిన్న డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, సో దట్ అవసరమైనప్పుడు తీసి మళ్ళీ ఆ డబ్బాలోకి వేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లో వేటినైతే పెట్టాలో వాటినైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అండ్ ఈ రస్మలై తెచ్చుకున్నాను. కాస్కో రస్మలైస్ ఆర్ ద బెస్ట్ అండి, ఎంత బాగుందో టేస్ట్. వీటిని శాంపిల్ ట్రై చేసి మరీ తెచ్చుకున్నాను నేను ఇవాళ. అండ్ ఇంకా ఇవైతే టాటియోస్. సో మేము స్పినాచ్ ఆర్టిచోక్ తెచ్చుకున్నాము. సో ఆ స్పినాచ్ ఆర్టిచోక్ డిప్లోకి ఈ టాటియోస్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకా చూసారా నా సద్దుల సెక్షన్. మీలో ఎంతమంది ఓసిడి ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటారు, అంటే లైక్ ఈ వస్తువు ఇక్కడే ఉండాలి, ఈ వస్తువు ఇక్కడ లేకపోతే చిరాకు వస్తుంది, ఇల్లు నీట్గా ఉండాలి, ఇల్లు నీట్గా లేకపోతే చిరాకు వస్తుంది అని చెప్పి. సో మేమైతే లిటరల్గా నేను కొంచెం మరీ టూ మచ్ ఎక్స్ట్రీమ్ కాదు, బట్ కొంచెం ఇల్లు నీట్గా ఉండాలి, ఏ వస్తువు అది ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, నీట్గా ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, తెచ్చిన వెంటనే అన్ని సర్దేసేయాలి అనుకునే రకాన్ని. సో ఇవాళ నేను బౌంటీ అయిపోతుంది అని చెప్పి నేను బౌంటీ కొనుక్కొచ్చాను కదా, సో ఆ బౌంటీని కూడా మొత్తం సర్దుదామని చెప్పేసి ఈ రూమ్లోకి వచ్చాను. సో ఆ రూమ్లోకి వచ్చిన వెంటనే ఆ షవర్ సింక్ కింద ఉంటుందన్నమాట. సో ఆ సింక్ కింద సర్దుతూ ఉన్నాను. మా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్ ఏమో వెనక నుంచి ఆల్రెడీ వెళ్ళి రావడమే లేట్ అయిపోయింది, నీకు ఆకలేట్లేదా, ఫస్ట్ తిను అని చెప్పేసి అంటారు. నేను సర్టెన్ టైమ్స్ ఎలాంటి రకాన్ని అంటే అసలు నాకు తిండి లేకపోయినా పర్లేదు, అవన్నీ నాకు పిచ్చి పిచ్చిగా చూస్తూ ఉంటే తినబుద్ధి కాదు. సో నేను ఖచ్చితంగా ఫస్ట్ సర్దేస్తాను, సర్దిన తర్వాతే తింటాను అనే రకాన్ని. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఇంకా నేను చదువుతుంటే నా బాధ చూడలేక వెనకమల మా హస్బెండ్ కిచెన్లో సర్దాల్సినవి అంటే లైక్ వేరే తెచ్చాం కదా అవన్నీ కూడా అక్కడ ఏమైనా హెల్ప్ కావాలా అని చెప్పి తనైతే చూస్తున్నారు. సో తను చూసేసి తను సర్దేయడం అయితే జరుగుతుందనమాట. సో నాకు అదైతే చాలా బాగా అనిపిస్తుంది. ఏ పనిలో కానీ ఇద్దరు ఫాస్ట్గా చేసుకుంటే అది ఫాస్ట్గా అయిపోతుంది. అదే ఒకళ్ళం కూర్చొని చేసుకోవాలి అంటే అన్ని పనులు మనకే చేస్తున్నామన్న విసుగు వస్తుంది. అండ్ మోర్ ఓవర్ టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ నాకు బాండింగ్ కూడా అలా ఇద్దరు కలిసి చేసుకుంటేనే ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఇంట్లో పనులు కలిసి చేసుకుంటున్నారు, ఎంతమంది ఒకళ్ళే నేనే చేసుకోవాలి అన్నీ అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు? డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్, సో దట్ నేను అంటే ఎవరు నాతో నాలాగా ఉన్నారు, ఎవరు మొత్తం వాళ్ళే చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పేసి తెలుసుకుంటాను. ఉంటారు కూడా కొంతమంది అలా, అంటే లైక్ నా పనులన్నీ నేనే చేసుకోవాలి, పక్కన వాళ్ళకి చెప్పను, అసలు ఎవరికి చెప్పను, ఎవరిని డిస్టర్బ్ చేయను, నా పనులు నాకు చేసుకోవడం అంటే ఇష్టం అని చెప్పిన వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. సో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, బట్ నాకేంటంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కదా. సో నేను అది చాలా విషయాల్లో అది ఫాలో అయిపోతాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే తీసుకొని కష్టపడిపోయి తర్వాత వాళ్ళ మీద విసుక్కొని అదంతా చేయడానికి ఎక్కువ ఇష్టపడను. అది కొంచెం అన్నెసరీ ఎన్వైర్న్మెంట్ ఎట్ హోమ్ అనిపిస్తుంది నాకు. సో నేనైతే ఇది ఫాలో అవుతాను. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి వీడియోకి. అండ్ ఇంకా ఇక్కడ నేనైతే ఫాస్ట్గా సర్దేస్తున్నాను అనమాట. అండ్ నేనైతే ప్రతిసారి సబ్స్క్రైబ్ అని చెప్తూ ఉన్నాను. వీడియో అంటే లైక్ ప్రతి చిన్న బయట ఎండింగ్లో నాకు ఎందుకు అలా భలే నచ్చుతుంది. అండ్ ఇంకా తర్వాత నేనైతే ఇంకా హ్యాండ్స్ వాష్ చేసేసుకొని కిచెన్లోకి వచ్చేసాను. ఎందుకు అంటే రైస్ కుక్ అవుతూ ఉంది ఒక పక్కన, బట్ అది కుక్ అయిపోయేలోపు నా పనులన్నీ అయిపోతాయి అని చెప్పి ఇంకా లాస్ట్కి నాకు మిగిలింది ఒక పని. అదేంటంటే మ్యాంగోస్ని పీల్ చేసేసి మ్యాంగోస్ కట్ చేసి బాక్స్లో పెట్టేసేయడం అనమాట. ఈ మధ్య మేము స్నాక్ టైంలో ఊరికనే పిచ్చివేవో తినకుండా కొంచెం హెల్దీ తిందాము అని చెప్పేసి ఫ్రూట్స్లోకి షిఫ్ట్ అయిపోయాము. ఫ్రూట్ కానీ సాలడ్ కానీ అంటే లైక్ కీరా, క్యారెట్ ఇలాంటి వాటిలోకి షిఫ్ట్ అయిపోయామన్నమాట. సో అందుకని చెప్పేసి నాకు ఈ మ్యాంగోస్ బాగా నచ్చినాయి కదా, ఇంకా తెచ్చేసుకున్నాను. ఎక్కువే తెచ్చుకున్నాను, సో దట్ ఒక 2-3 డేస్ ఈజీగా వచ్చేస్తాయి నాకు మా హస్బెండ్కి మంచిగా. నాకైతే ఎంత బాగా నచ్చినాయో. ఒకప్పుడు ఏడ్చేదాన్ని మ్యాంగోస్ దొరకట్లేదు, నేను మ్యాంగోస్ని మిస్ అవుతున్నాను ఇండియాలో అని చెప్పేసి. బట్ ఇప్పుడు నాకు ఆ బాధ లేదేమో కొద్ది రోజులు అనిపించింది. అంత స్వీట్గా అయితే దొరుకుతున్నాయి మ్యాంగోస్. ఇంకా వీటిని కట్ చేసేసి మనం టేస్ట్ చేయకుండా ఎందుకు ఉంటాం చెప్పండి. డెఫినెట్గా నేను కట్ చేసేటప్పుడే టేస్ట్ చేసేస్తాను, నాలా ఎంతమంది ఉంటారు. సో నేనైతే ఇలా చేసుకుంటానమాట. అంటే లైక్ షాపింగ్ అయిపోయి వచ్చిన వెంటనే ఎక్కడవక్కడ పడేసేయకుండా నీట్గా తెచ్చిన వెంటనే సర్దేస్తాను. అండ్ నాకు అది కొంచెం పీస్ ఆఫ్ మైండ్ని ఎక్కువ వేస్తుంది. సో ఐ ఫాలో దట్. ఎవరన్నా ఇది నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే స్కిప్ చేసేయండి, దానిలో తప్పే లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు అండ్ నేను ఇలా ఉంటాను. అండ్ ఇంకా దీన్ని పెట్టేసేసిన తర్వాత నేనైతే ఇంకా లంచ్కి ఇవాళ నేను మంచిగా
ఆలూ ఫ్రై, బీరకాయ చట్నీ అండ్ టొమాటో రసం అయితే పెట్టాను. వాటిని వేసుకొని ఎంజాయ్ చేసేయాలనిపించింది. మీలో ఎంతమందికి టొమాటో రసం అంటే ఇష్టం? నాకు ఈ మధ్య టొమాటో రసం ఈజ్ లైక్ లిటరల్లీ ఫేవరెట్ అయిపోయింది. చక్కగా ఒక బౌల్‌లో సూప్‌లా ఏసేసుకొని తాగేస్తున్నాను కొంచెం వేడి చేసేసుకొని. జలుబు చేసిన వాళ్ళకి ఆ టొమాటో రసం అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో, డెఫినెట్‌గా మీరు ఎవరన్నా కొంచెం జలుబు చేసిన వాళ్ళుంటే డూ ట్రై ఇట్ ఔట్. ఎందుకంటే దానిలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువుంటాయి కాబట్టి. అండ్ గైస్ నాకైతే ఇవాళ ఈ థాంక్ యూ నోట్ అడగాలి అనిపించింది. అంటే లైక్ సబ్స్క్రిప్షన్ నోట్ అనమాట. సో, బేసిక్‌గా మనం 15,000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరగా ఉన్నాము. కానీ నా గోల్ అయితే 50,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని. కానీ ఫస్ట్ చిన్న గోల్ రీచ్ అయిపోయిన తర్వాత పెద్ద గోల్ రీచ్ అవ్వాలి కదా! అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ నా చిన్న గోల్‌ని రీచ్ అవ్వడానికి నేను మిమ్మల్ని ఈ నోట్‌నైతే అడుగుదామని చెప్పి అనుకుంటున్నాను. సో, ఇంకా మీరు ఎవరైనా నా వీడియోస్ చూస్తూ మీకు కనుక నచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఆ ఎనర్జీ, ఆ సబ్స్క్రైబర్స్ పెరిగే ఎనర్జీ మనకిచ్చే వీడియోస్ అంటే లైక్ మనం వీడియోస్ చేయాలి అని ఇచ్చే ఆనందమే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి అంటున్నాను. సో, మీరు ఇంకా కనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. అండ్ చెప్పాను కదా నేను ఎంత ఖర్చు అయింది అని చెప్పి చెప్తానని. ఇవాళ అయితే మాకు $200 అయింది. అంటే లైక్ అరౌండ్ 16,500 రూపీస్ అనమాట. ప్రతి వీక్ ఏమంత అవ్వదండి. ఒక్కొక్కసారి అసలు ఒక్కొక్క వీక్ వెళ్ళం కూడా. నెలలో ఒక 2 సార్లు ఈ ఖర్చు అయితే అవుతుంది. ఇది ఎక్కువ అంటారా? తక్కువ అంటారా? కామెంట్ సెక్షన్‌లో నాకు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో కలుసుకుందామా? బాయ్ మరి.